ఈ రోజు నేను మీకు ఒక గ్యారెంటీ ఇస్తున్నాను. మీరు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవడం అలవాటు చేసుకుంటే మీరు అనుకున్నది సాధిస్తారు. మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఇది నా మాట కాదు, సజీవుడైన దేవుని మాట. దేవుని వాక్యానికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. అది మీ ఆలోచనలు మారుస్తుంది, మీలో నమ్మకాన్ని పెంచుతుంది, మీ చుట్టూ ఉన్న పరిస్థితులను మీకు అనుకూలంగా మారుస్తుంది. ఎప్పుడైతే మీరు ప్రతిరోజు వాక్య ధ్యానంలో గడుపుతారో అప్పుడు పరలోకపు శక్తులు మీ విజయానికి సహాయం చేయడం ప్రారంభిస్తాయి. అందుకే ఈ రోజు నుండి మీ బైబిల్లో తెరవండి, ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని చదవండి, మీ జీవితంలో అద్భుతాలు చూడండి. మరి ఈ మాటలు దేవుడు మీతో మాట్లాడే ముందు మరి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ చూడండి. ప్రతి ఒక్క వీడియో కూడా ఎంతో ఆధారంగా ఉంటుంది. సమస్యల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, మరి కన్నీళ్లతో బాధపడుతున్న సమయంలో ఈ మాటలు ఎంతో ఆదరణగా ఉంటాయి. ఈ మాటలు విని మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇది నమ్మండి. మరి సమస్యల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తప్పకుండా చూడవలసినటువంటి వీడియోస్ అండి. మీరు చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మీ కుటుంబాలను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి మీ యేసునామంలో ఈ ఒక్క వీడియో షేర్ చేసినా మరి అది దేవునికి ఒక బహుమతి లాగా ఇచ్చినట్లే మీరు. సో ప్రతి ఒక్కరూ కూడా చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరి ఇలా మీరు షేర్ చేయడం వల్ల మరి తప్పకుండా ఆశీర్వదిస్తాడండి. ఎందుకంటే మీ ద్వారాగా వేరొకరికి ఈ వీడియో షేర్ అవుతుంది అంటే మీ ద్వారా ఒకరికి వాక్యం అందుతున్నట్లే. సో వాళ్ళ మనసులోకి వాక్యం చొచ్చుకుని పోయి వారు కూడా మనసు మార్చుకునే రక్షణ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కనుక ప్రతి ఒక్క బిడ్డ కూడా రక్షణ పొందాలనేది దేవుని సంకల్పం. సో మీ ద్వారా వేరొకరికి ఈ వీడియో మీరు షేర్ చేస్తే దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాలని ఆశీర్వదిస్తాడు, చూస్తాడు కూడా. సో మీరు ఏదైతే మరి దేవునిలో పొందుకోవాలని ఆశిస్తున్నారో అవి తప్పకుండా నెరవేరుతాయి. మరి ప్రియాతి దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితాన్ని మార్చి ఒక గొప్ప రహస్యాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. మనందరికీ జీవితంలో ఎన్నో ఆశయాలు, కోరికలు ఉంటాయి. కొందరికి ఉద్యోగం సాధించాలనే కోరిక, మరికొందరికి కుటుంబంలో సంతోషం చూడాలనే ఆశ, ఇంకొంతమందికి అప్పుల బాధల నుండి విడుదల కావాలనే తపన. అయితే నేను అనుకున్నది సాధించగలనా, నా కోరికలు నెరవేరుతాయా అనే సందేహం మిమ్మల్ని వేధిస్తుందా? అయితే ఈరోజు నేను మీకు ఒక గ్యారెంటీ ఇస్తున్నాను. మీరు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని, బైబిల్ అధ్యాయాన్ని చదవడం అలవాటు చేసుకుంటే మీరు అనుకున్నది సాధిస్తారు. మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఇది నా మాట కాదు, సజీవుడైన దేవుని మాట. దేవుని వాక్యానికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. అది మీ ఆలోచనలను మారుస్తుంది, మీలో నమ్మకాన్ని పెంచుతుంది, మీ చుట్టూ ఉన్న పరిస్థితులను మీకు అనుకూలంగా మారుస్తుంది. ఎప్పుడైతే మీరు ప్రతిరోజు మరి వాక్య ధ్యానంలో గడుపుతారో అప్పుడు పరలోకపు శక్తులు మరి మీ విజయానికి సహాయం చేయడం ప్రారంభిస్తాయి. అందుకే ఈ రోజు నుండి మీ బైబిల్లో తెరవండి, ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని చదవండి, మీ జీవితంలో అద్భుతాలు చూడండి. మరి బైబిల్లో నుంచి ఒక ఎగ్జాంపుల్ స్టోరీ అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకంటే ముఖ్యంగా ఎంతోమంది మరి అద్భుతాలు జరిగాయి సిస్టర్ అని సాక్షి రూపంలో పంచుకుంటున్నారు. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. మరి మీరు, నేను అందరం కలిసి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా జయాన్ని ఇస్తాడు. సాతాను మరి బంధకాలు, అపవాది క్రియలను యేసు నామంలో దేవుడు బంధిస్తాడు. ఇది నమ్మండి. మరి ఎంతోమంది మరి కమెంట్ చేస్తున్నారు, అక్క నాకు ఈ ప్రాబ్లం ఉంది, నా కోసం ప్రేయర్ చేయండి సిస్టర్ అని చాలామంది కూడా కమెంట్ చేస్తున్నారు. మరి మీ అందరి కోసం కూడా నేను ప్రార్థిస్తున్నానండి. దేవుడు తప్పకుండా విజయాన్ని ఇస్తాడు, ఇది నమ్మండి. మనకి కొంచెం లేట్ అయినా కూడా మరి రెట్టింపు ఆశీర్వాదం అయితే దేవుడు ఇస్తాడు. మనకి ఏదైతే అనుకూలమైన మరి మనకి కావాలి అని మనం ఆశిస్తున్నామో దేవుడు అంతకంటే రెట్టింపైన ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడు, ఇది నమ్మండి. మరి ఎగ్జాంపుల్ స్టోరీ అయితే చెప్తాను. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బైబిల్లో దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని ఆయన మార్గాల్లో నడవడం ద్వారా తాను అనుకున్నది సాధించిన ఒక గొప్ప యోధుడు ఉన్నాడు. ఆయనే యెహోషువ. మోషే మరణం తర్వాత ఇశ్రాయేలు ప్రజలను నడిపించే ఒక పెద్ద బాధ్యత యెహోషువ భుజాలపై పడింది. వారి ముందున్నది సామాన్యమైన శత్రువులు కాదు, జయించలేనంత పెద్ద కోటలు ఉన్న కనాను దేశం. యెహోషువ మనసులో భయం, ఆందోళన ఉన్నాయి. నేను ఈ ప్రజలను నడిపించగలనా? దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని నేను సాధించగలనా అని ఆయన అనుకుంటూ ఉండవచ్చు. అలాంటి సమయంలోనే దేవుడు యెహోషువకు కనిపించి ఒకే ఒక అద్భుతమైన సక్సెస్ ఫార్ములాని ఇచ్చాడు. దేవుడు ఏమి చెప్పాడు చూద్దామా? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో స్పష్టంగా ఉంది. ఈ ధర్మశాస్త్రము గ్రంథంలో నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటినన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దేవరాత్రము దాన్ని ధ్యానింపవలను. అప్పుడు నీ మార్గమును వర్ధిల్లింప చేసుకుని చక్కగా ప్రవర్తించేదవనని ఉంది. సో మరొక్కసారి చదువుకుందాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. ఈ ధర్మశాస్త్రం
గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటినన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దేవరాత్రము దాన్ని ధ్యానింపవలనని, అప్పుడు నీ మార్గమును వర్ధింప చేసుకొని చక్కగా ప్రవర్తించదవని దేవుడు సెలవిస్తున్నాడు. కథలోని అసలైన రహస్యం ఏంటంటే, దేవుడు యెహోషువకు నువ్వు పెద్ద కత్తులు తయారు చేయి, సైన్యాన్ని పెంచుకో అని చెప్పలేదు. బదులుగా నా వాక్యాన్ని దేవరాత్రంలో ధ్యానించు, అప్పుడు నువ్వు అనుకున్నది సాధిస్తావు, వర్ధిల్లుతావు అని చెప్పాడు. యెహోషువ సరిగ్గా అదే చేశాడు. ప్రతిరోజు దేవుని మాటలు ధ్యానించేవాడు. ఫలితంగా ఏమైంది? యెరికో అనే జయించలేని పెద్ద కోట గోడలు కేవలం దేవుని స్తోత్రాలు, వాక్య బలంతో కూలిపోయాయి. మరి రెండవదిగా యెహోషువ అడుగుపెట్టిన ప్రతి చోట విజయం సాధించాడు. మూడవదిగా చివరికి ఇశ్రాయేలీయులందరినీ కనాను దేశంలోకి నడిపించి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. మరి యెహోషువ ప్రతిరోజు కూడా వాక్యము ధ్యానించడం వల్లే తాను అనుకున్నది సాధించగలిగాడు. మీరు కూడా ప్రతిరోజు బైబిల్ అధ్యాయం చదివితే మీ ముందున్న యెరికో లాంటి పెద్ద సమస్యలు, గోడలు కూడా మరి కూలిపోతాయి. ఇది నమ్మండి. మరి ఒక నిజ జీవిత ఉదాహరణ కూడా చెప్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం నిత్య జీవితంలో చూసే ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఒక ఊరిలో ఒక సామాన్యమైన విద్యార్థి ఉండేవాడు. అతనికి ఐఏఎస్ ఆఫీసర్ కావాలనే పెద్ద కోరిక. కానీ అతని చుట్టూ ఉన్న పరిస్థితులు బాలేవు. చదువుకోవడానికి సరైన సదుపాయాలు లేవు. అందరూ అతనితో నువ్వు అది సాధించలేవు, నీకు అంత సీన్ లేదు అన్నారు. ఆ మాటలతో అతను తీవ్రమైన నిరాశలోకి వెళ్ళిపోయాడు. ఒకరోజు ఒక సేవకుడు అతనికి ఒక బైబిల్ ఇచ్చి, నీవు రోజుకి ఒక అధ్యాయం చొప్పున కీర్తన గ్రంథం చదవడం ప్రారంభించు, దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు అని చెప్పాడు. ఆ అబ్బాయి దాన్ని నమ్మి ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఒక అధ్యాయం చదవడం, ఆ వాక్యాన్ని ధ్యానించడం మొదలుపెట్టాడు. బైబిల్ చదవడం వల్ల అతనిలో ఒక గొప్ప అద్భుతమైన మార్పు వచ్చింది. అందులోని మాటలు అతనిలో ఉన్న భయాన్ని, నిరాశను పారదోలాయి. నన్ను బలపరచువాని అంది నేను సమస్తమును చేయగలనని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 అనే వచనాన్ని అతనికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ప్రతిరోజు వాక్యం చదవటం ద్వారా దేవుడు అతనికి అసాధారణమైన ఏకాగ్రతను, జ్ఞాపశక్తిని ఇచ్చాడు. చుట్టూ ఉన్న నెగిటివిటీని పట్టించుకోవడం మానేశాడు. చివరకు అందరూ ఆశ్చర్యపోయేలా అతను సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఆ విద్యార్థి విజయం వెనుక ఉన్న రహస్యం ప్రతిరోజు అతను చదివిన దేవుని వాక్యము. మరి కాబట్టి ప్రియా స్నేహితులారా, సహోదరులారా, మీ కోరికలు నెరవేరాలన్నా, మీరు అనుకున్న రంగంలో విజయం సాధించాలన్నా బైబిల్ అధ్యాయాలు చదవడం అలవాటు చేసుకోండి. ముఖ్యము 1, 2, 3 ఒకటో అధ్యాయం 2-3 వచనాల్లో, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దేవరాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు చేయనిదంతయు సఫలమగును అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి రెండవదిగా కీర్తన గ్రంథము 119, 105లో, నీ వాక్యము నా పాదములకు దీపమై నా త్రోవకు వెలుగై ఉన్నది. ఈ రోజు నుండి ఒక తీర్మానం చేసుకోండి, ప్రతిరోజు బైబిల్ చదవండి, విజయాన్ని అందుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇది నమ్మండి. ఏ అధ్యాయాలు చదవాలని చాలా మంది కామెంట్ చేశారు. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి. కానీ మీ కోరికలు నెరవేరడానికి, మీరు అనుకున్నది సాధించడానికి రోజు ఏ అధ్యాయాలు చదవాలో ఇప్పుడు మీకు నేను చెప్తాను. మీ బైబిల్లో మరి తర్వాత మీరు ఒక పెన్ను, పేపర్ తీసుకొని చక్కగా నోట్ చేసుకోండి. నేను చెప్పేటప్పుడు మీరు ఏ అధ్యాయాలు చదవాలనేది మీకు కూడా ఒక అవగాహన అనేది ఉంటుంది. కీర్తన గ్రంథము 23 అధ్యాయము మరి చదివినట్లయితే మీ జీవితంలో ఎలాంటి కొరత లేకుండా దేవుడు మిమ్మల్ని పచ్చిగల చోట్ల నడిపించడానికి ఈ అధ్యాయం చదవండి. ఇది మీకు మనశ్శాంతిని ఇస్తుంది. ఇంకా రెండవదిగా కీర్తన గ్రంథం అండి, 91వ కీర్తన. మీ చుట్టూ ఎలాంటి కీడు, అపాయము జరగకుండా దేవుడు అద్భుతమైన రక్షణ మీపై, మీ కుటుంబాలపై ఉండడానికి ఈ అధ్యాయం చదవండి. ఇంకా మూడవదిగా కీర్తన గ్రంథము 121వ అధ్యాయము, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది అని మీరు బాధపడుతున్నప్పుడు, సూర్య చంద్రుల దెబ్బ మీకు తగలకుండా యెహోవా మరి మీ కుడి పక్కన నీడగా ఉంటారని మీకు ధైర్యాన్ని ఇచ్చే అధ్యాయం ఇది. ఇంకా నాలుగవదిగా యెషయా గ్రంథము 40వ అధ్యాయము, మీరు అలసిపోయినప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు మీకు నూతన శక్తిని ఇచ్చి పక్షిరాజుల పైకి ఎగిరేలా చేసే అద్భుతమైన అధ్యాయాలు ఇవి. మరి రోజు ఉదయాన్నే లేవగానే లేదా రాత్రి పడుకునే ముందు నమ్మకంతో ఈ అధ్యాయాలతో కనీసం ఒకటైనా చదవడం ప్రారంభించండి. మరి తప్పకుండా దేవుడి యొక్క దీవెనలు పొందండి. మరి విజయానికి దేవుని యొక్క రహస్యం ఏంటో మరి తప్పకుండా ఇది మీరు చదవడం వల్ల మీరు సక్సెస్ అవుతారు. ప్రియా స్నేహితులారా, ప్రియమైన సహోదరులారా, లోకంలో మనుషులు చెప్పే మోటివేషనల్ క్లాసులు మనకు కొద్దిసేపే ధైర్యాన్ని ఇస్తాయి. కానీ దేవుని వాక్యం నిరంతరం మనల్ని నడిపిస్తుంది. రోజు బైబిల్ అధ్యాయం చదవడం ద్వారా మీ ఆలోచనలు మారుతాయి, మీ నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి, మీరు అనుకున్న ప్రతి కార్యము సఫలమవుతుంది. ఇప్పుడే మీ చేతులు జోడించి కళ్ళు మూసుకుంటే మీ అందరి కోసం నేను చిన్న ప్రార్థన చేస్తాను. మరి కళ్ళు మూసుకొని ఏకీభవించండి.
మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ వీడియో చూస్తున్న, ఈ మాటలు వింటున్న మీ బిడ్డలందరినీ మీ హృదయానికి మరి హత్తుకోండి నాయన. ఎవరైతే తీవ్రమైన నిరాశలో వేదనలో ఉన్నారో వారి హృదయాలను ఇప్పుడే తాకండి. వారి మనసులో ఉన్న ఉన్నతమైన ఆశలను, మంచి కోరికలను మీరే నెరవేర్చమని బతిమాలుకుంటున్నాం ప్రవ్వా. మీ బిడ్డలు ఏ రంగంలోనైతే విజయం సాధించాలనుకుంటున్నారో అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కుటుంబ సమాధానం కావచ్చు, వారి ప్రయత్నాలన్నింటిలో మీ తోడ్పాటును దయచేయండి ప్రభా. వారికి ఉన్న అడ్డంకులన్నీ యేసు నామంలో తొలగిపోవును గాక. ఈ రోజు నుండి ప్రతిరోజు మీ వాక్యాన్ని చదివి ధ్యానించే మంచి హృదయాన్ని వారికి ఇవ్వండి. వారి పాదములకు మీ వాక్యమే దీపముగా ఉండి నడిపించమని, వారు అనుకున్న దానికంటే అత్యధికమైన విజయాలతో వారిని దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు పవిత్ర నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ వీడియో మీకు ఎలా ఉందో, అర్థవంతంగా ఉందా లేదా, అర్థమైందా లేదా అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. మరి మీరు నమ్మితే ఈ వాగ్దానాలని ఆమెన్ అని టైప్ చేయండి. మరికొంతమందికి కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మీ కుటుంబాలను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి యేసుక్రీస్తు పేరట మీరు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల మీ కుటుంబాలను తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది నమ్మండి. మరి మీకు ఎలాంటి ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా. మరి మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఈ చిన్న వాక్యము దేవుని వెనుకల్లో దీవించిన గాక. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై నడిపించిన గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.